సో 28th నవంబర్ సెకండ్ షిఫ్ట్ గురించి మాట్లాడదామమ్మా ఈరోజు. హియర్ వి గో ద ఫస్ట్ క్వశ్చన్. వి అంటే 22, బి అంటే 2 ఆర్ 28, విచ్ మీన్స్ 22 ప్లస్ 28లో నుంచి 22 పోతే 6 అంటే +6 జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి +6 జరిగింది. అండ్ 20 సరే బి అనుకుందాం. 2 ప్లస్ 6 8, 8 ప్లస్ 6 14, 14 ప్లస్ 6 20, 20 అంటే ఏంటి? టీతో స్టార్ట్ అవ్వాలి. ఎస్, అయింది. ఇది కాలేదు, ఇది రాంగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డి 4 ప్లస్ 6 10, 10 ప్లస్ 6 16, 16 ప్లస్ 22 అంటే అగైన్ ప్లస్ 6, 16 ప్లస్ 6 22, 22 ప్లస్ 6 28, 28 is nothing but b, which means 2. ఓకే, టీబీతో స్టార్ట్ అవ్వాలి, ఇది రాంగ్. నెక్స్ట్ థర్డ్ లెటర్ ఈ. ఓకే, ఇది రిమూవ్ చేస్తాను సో దట్ మీకు ఈజీ కనబడుద్ది. థర్డ్ది 5 ప్లస్ కే వచ్చింది అంటే 11, ఇక్కడ 5 అగైన్ ప్లస్ 6. సో 11 ప్లస్ 6 17, 17 ప్లస్ 6 23, 23 ప్లస్ 6 ఎంత రావాలి? 23 ప్లస్ 6 అంటే 29, 29 ఈజ్ నథింగ్ బట్ సి, అంతే కదా. 29లో 26 పోతే ఎంత? థర్డ్ అంటే థర్డ్ అంటే ఎవరు? సి, అట్లా అనమాట. సో టీబీసీతో స్టార్ట్ అవ్వాలి, టీబీజీ ఇది రాంగ్, ఇది రైట్, అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్, లియాండర్ పాయింట్ ఏ నుండి బయలుదేరి, లియాండర్ అనే వ్యక్తి మనకి పాయింట్ ఏ నుండి బయలుదేరి తూర్పు వైపు 6 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. పాయింట్ ఏ ఇది అనుకుంటా, తూర్పు వైపు 6 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. తరువాత అతను ఎడమ వైపుకి తిరిగి 4 కిలోమీటర్ డ్రైవ్ చేశాడు. ఎడమ వైపుకి తిరిగి 4 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. మళ్ళీ ఎడమ వైపు తిరిగి 3 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. మళ్ళీ ఎడమ వైపు తిరిగి ఎగ్జాక్ట్ దీనికి ఆఫ్ 3 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాక కుడివైపుకి తిరిగి 3 కిలోమీటర్ డ్రైవ్ చేశాం. మళ్ళీ ఇక్కడ నుంచి కుడివైపు కంటే ఏంటి, ఇది లెఫ్ట్ అవుద్ది, ఇది 3 అవుద్ది, సి రైట్ అవుద్ది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దాకా 3 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడంట పైకి. డ్రైవ్ చేసి చివరిగా ఎడమ వైపుకి తిరిగి 3 కిలోమీటర్ డ్రైవ్ చేసి పాయింట్ పి వద్ద ఆగుతాడు. అంటే మళ్ళీ లెఫ్ట్ తిరిగి 3 అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడలో 3 అయిపోయింది, ఇంకో 3 అంటే ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్టేగా, అంతేగా. సో ఇక్కడ పి దగ్గర అవుతాడు, ఇది పి, ఇది ఏ. వాడేమన్నాడు, పాయింట్ ఏని మళ్ళీ చేరుకోవడానికి అతనికి ఎంత దూరం పడుతుంది అన్నాడు. సో ఇక్కడ నుంచి పాయింట్ ఏని చేరుకోవాలంటే కిందికి డౌన్ రావాలి. డౌన్ రావాలంటే ఏం రావాలి చెప్పాగా, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్. పైకి వెళ్తే నార్త్, కిందికి వస్తున్నావు కాబట్టి సౌత్, సౌత్ సైడ్ రావాలి అని అంటే దక్షిణం వైపు రావాలి. దక్షిణం వైపు నువ్వు రావాలి. ఎంత రావాలి? సి ఇక్కడ దాకా అంటే ఈ 3 రావాలి, ఈ 4 కూడా రావాలి. అంటే 3 + 4 ఎంత? 7. దక్షిణం వైపు 7 కిలోమీటర్స్ రావాలి. ఎక్కడుంది దక్షిణం వైపు 7? ఇది ఫస్ట్ ఆప్షనే ఉంది చూడండి. అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, వీటిలో దాని తక్షణ తర్వాత ఒక సరి సంఖ్యను కలిగి ఉన్న బేసి సంఖ్యలు. సింపుల్, ఒక ఆడుందంట, దానికి తక్షణమే సరి సంఖ్య కావాలంట. చూడండి, దానికి తక్షణ తర్వాత ఒక సరి సంఖ్య కలిగి ఉన్న బేసి సంఖ్యలు ఎన్ని, ఇది అర్థమైందా? ఆడ్ తర్వాత ఈవెన్ రావాలి, ఈవెన్తో స్టార్ట్ అవ్వద్దు. ఆడుంది కానీ ఈవెన్ ఉందా? లేదు. ఆడుంది ఈవెన్ ఉందా? లేదు. ఆడుంది ఈవెన్ ఉందా? లేదు. ఆడుంది ఈవెన్ ఉందా? లేదు. ఉంది. 9 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీనికి 9 4 వస్తుంది. నెక్స్ట్ ఈవెన్తో స్టార్ట్ వద్దు మనకి, ఆడుతోనే కావాలా, ఈవెన్ వద్దు, ఆర్తో స్టార్ట్ అవ్వాలి, ఈవెన్ ఉండాలి. ఎస్, 3 8. నెక్స్ట్ ఆర్తో స్టార్ట్ అవ్వాలి, ఆర్తో స్టార్ట్ అయింది కానీ ఈవెన్ నెక్స్ట్ లేదు, ఆటకే సైకిల్ పూర్తి అయిపోయింది. సో విచ్ మీన్స్ ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. అర్థమైంది అనుకుంటా. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, హియర్ వి గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. శిలాలిజం క్వశ్చన్ అమ్మా. పువ్వులన్నీ మొక్కలే, పువ్వులన్నీ
మొక్కలే, పువ్వులన్నీ మొక్కలే, కొన్ని మొక్కలు చెట్లు, కొన్ని మొక్కలు చెట్లు. ఇవి ఏంది స్టేట్మెంట్స్ అన్నమాట, ప్రకటనలు. ఇప్పుడు తీర్మానాలు కంక్లూజన్కి వచ్చినట్లయితే కొన్ని చెట్లు పువ్వులు అన్నాడు. అసలు పువ్వులకి చెట్లకి ఏమన్నా సంబంధం ఉందా? కాన్సే, చెప్పలేం. కానీ రాంగ్ అని చెప్పొద్దు, ఇంతకుముందు వీడియోలో బాగా క్లియర్ కట్ చెప్పేసి ఇలా. నెక్స్ట్ పువ్వులన్నీ చెట్లే, మళ్ళీ పువ్వులు చెట్లకి అడుగుతున్నాడు, మళ్ళీ సేమ్ రిలేషన్. వాడు పువ్వులు ఫస్ట్ ఇచ్చిన చెట్లు పువ్వులు ఏది ఇచ్చినా నీ కన్క్లూజన్స్ అనేవి కాన్సేనే అవుతాయి. సో ఇలా రెండు కాన్సే వచ్చినప్పుడు నేనేం చెప్పా, కాంప్లిమెంటరీ పేరుకి వెళ్ళిపో. కాంప్లిమెంటరీ పేరు 3 ఉన్నాయి. అవేంటివి? 1 సమ్మును, 2 సమ్ము సమ్నాటు, 3 ఆలు సమ్నాటు. ఇక్కడేమిచ్చాడు? కొన్ని చెట్లు పువ్వులు, విచ్ మీన్స్ సమ్ము. నెక్స్ట్ పువ్వులన్నీ చెట్లే అంటే ఇట్లా సమ్ములోనే ఉండాలా, నో సమ్ము ఉండద్దు అంటే ఉండొచ్చు, నో ఉండొచ్చు, సమ్ము ఉండొచ్చు, సమ్నాట్ ఉండొచ్చు, సమ్ము ఉండొచ్చు, సమ్నాట్ ఉండొచ్చు, ఆలు ఉండొచ్చు, ఎలా ఉన్నా ఉన్నాడని ఈ 2 ఉండాలి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ పువ్వులన్నీ చెట్లే, ఆలు ఇచ్చాడు కాబట్టి సమ్ము ఆలు ఉందా మనకి ఎక్కడన్నా? సమ్ ఉంది, నో ఉంది, సమ్ ఉంది, సమ్ నాట్ ఉంది, ఆలు ఉంది, సమ్ నాట్ ఉంది. సో ఆలుంది, సమ్ నాట్ ఉండాలి ఇక్కడ, కానీ సమ్ నాట్ ఇవ్వలే కావాడు. సో ఈ 2 లేవు కాబట్టి ఇది ఏమైపోద్ది? డైరెక్ట్ రాంగ్ స్టేట్మెంట్స్ అయిపోతాయి. లేదు ఒకవేళ ఇక్కడ సమ్ నాట్ ఇచ్చింది అనుకో, విచ్ మీన్స్ ఏమనాలంటే వాడు కొన్ని చెట్లు పువ్వులు కాదు అనేది మెన్షన్ చేసిందంటే ఇది కాంప్లిమెంటరీ పెయిర్ అయిపోయేది. కాంప్లిమెంటరీ పెయిర్ విచ్ మీన్స్ ఎయిదర్ ఆప్షన్కి వెళ్ళిపోయేది. 1 లేదా 2 ఏదో ఒకటి రైట్ అయ్యేది అనేది అన్న. ఎయిదర్ 1 or 2 ఫాలోస్ అనేది ఇది ఆప్షన్ వచ్చేది. అంటే విచ్ మీన్స్ 1 లేదా 2 ఏదో ఒకటి అనుసరిస్తుంది అనేది ఆప్షన్ అవుతుండే. కానీ ఇప్పుడు రాంగ్ కదా, ఇవి 2 లేవు కాబట్టి, ఈ నాట్ లేదు కాబట్టి ఇది రాంగ్ అనే దానికి వచ్చేసింది. రాంగ్ అని అంటే నీకేం రావాలి? నెయిదర్ 1 or 2 ఫాలోస్. నెయిదర్ 1 or 2 ఫాలోస్ అంటే ఏమి? తీర్మానం 1 లేదా 2 ఏది అనుసరించదు అది. సో అది ఆప్షన్ యాడ్ ఉంది. ఇప్పుడు ఏది అనుసరించదు అనేది ఆప్షన్. తీర్మానం 1 మాత్రమే అనుసరిస్తుందా? నో, అసలు 1 కూడా అనుసరించదు. తీర్మానాలు 1, 2 అనుసరిస్తాయి అన్నాడు. సో ఇది రాంగు. తీర్మానం 3 మాత్రమే, 2 మాత్రమే. తీర్మానం 1 లేదా 2 ఏది అనుసరించదు, ఇది రైట్. ఒకవేళ ఎయిదర్ అనే ఆప్షన్ మనకి కాంప్లిమెంటరీ ఫైర్ కనుక సక్సెస్ అయింది అనుకో, అప్పుడు మనకి ఇది ఆప్షన్ వస్తుంది. ఇదని అంటే 1 లేదా 2 ఏదో ఒకటి అనుసరించబడుతుంది. బాగా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రియా పాయింట్ ఏ నుండి ప్రారంభమై, పాపం ప్రియా పాయింట్ ఏ నుంచి ప్రారంభమై దక్షిణానికి 33 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తుంది. ఆమె తర్వాత కుడిమలుపు అంటే మనకి లెఫ్ట్, కుడిమలుపు తీసుకొని 41 డ్రైవ్ చేస్తుందంట. 41 డ్రైవ్ చేస్తుంది. తర్వాత కుడిమలుపు తీసుకొని 56 డ్రైవ్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి 56 అంటే ఇక్కడ దాకా 33, ఇంకా మిగిలిండేది ఎంత? ఇంకో 3 వస్తే 36 అవుద్ది. 56 అన్నాడు కాబట్టి 23, ఇక్కడ దాకా మళ్ళీ 23, మొత్తం 56. 30, 20, 50, 53, 56. ఓకే. నెక్స్ట్ తుది కుడిమలుపు తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ తుది కుడిమలుపు తీసుకొని ఎంతంట? 8 కిలోమీటర్ డ్రైవ్ చేసింది. అచ్చా, ఏదో మిస్ చేసాము. ఇగో ఇక్కడ 45 అన్నాడు కదా. ఓకే, ఇప్పుడు ప్రారంభమై దక్షిణానికి 33 డ్రైవ్ చేసింది. ఆమె తర్వాత కుడిమలుపు తీసుకొని, అంతే కదా, దక్షిణానికి సౌత్. నెక్స్ట్ ఇక్కడ నుంచి 45 తీసుకుంది, 41 కాదు, ఇది మిస్ చేసాము. డ్రైవ్ చేసి 45 తీసుకుంది. మళ్ళీ కుడిమలుపు తీసుకొని 41 అంటే ఇక్కడ 33, ఇక్కడ 33 అని అంటే సరే ఇది మొత్తం 41 కావాలి. 33 అని అంటే 7, 8, ఎస్ 8, ఇది 2 కలిపితే 41 డ్రైవ్ చేస్తుంది. ఆమె తర్వాత కుడిమలుపు తీసుకొని 56 అంట. ఓకే, ఇది 56 అంటే ఇక్కడి దాకా ఎగ్జాక్ట్గా 45. ఇంకా ఎంత అన్నాడు వాడు? 11, అంతే కదా. 56 టోటల్ 40, 50, 55, 56 ఇది
సారీ, నెక్స్ట్ ఒకటి మిస్ చేసినా కూడా ఇలా అవుతుంది. నెక్స్ట్ తుది కుడి మలుపు తీసుకొని 8 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి కుడి మలుపు తీసుకొని 8 అంటే నీకు బాగా అర్థమైంది. ఈ 8 ఇక్కడ క్యారీ కావాలంటే దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ రావాలి. సో ఇక్కడికి చేరి 8 నడిచి ఏమన్నాడు, కిలోమీటర్ పాయింట్ పి వద్ద అవుతుంది. అంటే ఇది పాయింట్ పి. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ పి. వాడు ఏమన్నాడు, మళ్ళీ పాయింట్ ఏని చేరుకోవడానికి ఆమె ఎంత దూరం, ఇక్కడ నుంచి మళ్ళీ పాయింట్ ఏకి రావాలి. పాయింట్ ఏకి రావాలంటే ఏం రావాలి, వాడు లెఫ్ట్ సైడ్ రావాలి. లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి, పశ్చిమం వైపు ఎంత రావాలి, ఈ 11గా వీడు ఇక్కడ క్యారీ చేయాల్సింది. అంటే 11 కిలోమీటర్స్. పశ్చిమ వైపు 11 కిలోమీటర్స్. పశ్చిమానికి 10 రాంగు, తూర్పు వైపుకి రాంగు, తూర్పు వైపుకి రాంగు, పశ్చిమానికి 11 km. చూడు 11 km. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, లెంతీ క్వశ్చన్స్ ఇచ్చాడు, చూద్దాం. ఇవ్వబడిన శ్రేణిలోని ప్రశ్నార్థకం స్థానంలో ఏమి రావాలి. చూడు బాగా అబ్జర్వ్ చేయి. ఫస్ట్ గ్యాప్ నాకు తెలీదు, సెకండ్ గ్యాప్ కూడా తెలియదు, కానీ థర్డ్ గ్యాప్ ఎంత, 10. నెక్స్ట్ ఫోర్త్ గ్యాప్ ఎంత, 11. నెక్స్ట్ ఇక్కడ 12. అంటే బాగా అర్థం చేసుకో, 10, 11, 12 అంటే ఇక్కడ ఏం రావాలి, 9 రావాలి. ఈ గ్యాప్కి ఏం రావాలి, 8 రావాలి. అంటే ఫస్ట్ గ్యాప్ 12 + 8 ఎంత, 20. అంతే కదా, 12 + 8 దట్ ఈజ్ ఈక్వల్ 20. లేదు సార్ నేను అలా చేయను, ఇక్కడ మళ్ళీ ఇది కూడా సాటిస్ఫై కావాలి కదా, అదొకటే కాదు కదా. సో 20 + 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 29, సాటిస్ఫైడ్. అంతే, అంటే విచ్ మీన్స్ 20 ఈజ్ ద రైట్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, వీటిలో తక్షణ ముందు ఒక సంఖ్య, ఫస్ట్ నంబరు, మరియు తక్షణ తర్వాత ఒక చిహ్నం అంటే నేను డాలర్ వేసుకుంటా, మీకు కావాలనుకుంటే నంబర్, చిహ్నం అంటే సింబల్ కదా, సింబల్ ఇలా పెట్టుకోండి. తర్వాత ఒక చిహ్నం కలిగి ఉండే చిహ్నాలు ఎన్ని అన్నాడు, మళ్ళా డాలర్ అంటే డాలరే కాదు, సింబల్. నంబర్, సింబల్ ఈ విధంగా అనమాట. నంబర్, సింబల్ ఏమున్నాయి, ఫస్ట్ నెంబర్తో టార్గెట్, సింబల్ వద్దు మనకి, నంబర్తో టార్గెట్, నంబర్, సింబల్ ఎస్ 7, ఇది ఒక సింబల్. నెక్స్ట్ నంబర్, సింబల్ ఎస్ 5 అండ్ అనుకో, ఏదో ఈ 2 సింబలే. నెక్స్ట్ నాకు నెంబర్తో స్టార్ట్ కావాలి కానీ నెక్స్ట్ సింబల్ కావాలి, నెంబర్తో స్టార్ట్ కావాలి కానీ నెక్స్ట్ సింబల్ ఉండాలి. నెంబర్తో స్టార్ట్ అయింది కానీ ఇక్కడ ఒక సింబల్ ఉంది, ఇంకో సింబల్ లేదు కాబట్టి 2 కొట్టేసా. నంబర్తో స్టార్ట్ అవ్వాలి, ఎస్ $8. నెక్స్ట్ నంబర్తో స్టార్ట్ కావాలి, వద్దు, నంబర్తో స్టార్ట్ కావాలి, ఇవన్నీ వద్దుగా. నంబర్తో స్టార్ట్ కావాలి కానీ డాలర్ చిహ్నం ఉంది, ఇంకో చిహ్నం లేదు. నంబర్తో స్టార్ట్ అవ్వాలి, చిహ్నం ఉంది. సో ఓన్లీ 3 మాత్రమే వచ్చాయమ్మా, 3, ఓన్లీ 3. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఆంగ్ల అక్షర దీంతో వచ్చిందే నాకు, ఏం లేదులే. నెక్స్ట్ క్వశ్చన్ కావాలి. ఇప్పుడు ఏంటి, క్వశ్చన్ మార్కులు ఏం రావాలి అని చూడు, బాగా అబ్జర్వ్ చెయ్యి. ఇక్కడ 4కి 12కి ఎంత, 8 గ్యాప్, అంతేనా. ఫస్ట్ గ్యాప్ 8 లేదు, బాగా అబ్జర్వ్ చేయండి. నీకు ఇలా లాస్ట్ ఓ ఉంది, లాస్ట్ బి ఉంది, లాస్ట్ హెచ్ ఉంది, లాస్ట్ సి ఉంది. సో విచ్ మీన్స్ లాస్ట్ నెంబర్ మనం టార్గెట్ పెడతాం, సో దట్ మనకి ఈజీ అవుద్ది. 22 నుంచి 4కి వచ్చింది అని అంటే అక్కడ 4 ఫిల్ అయ్యి ఇక్కడ 4 అంటే +8, థర్డ్ దానికి కూడా +8. నెక్స్ట్ ఇక్కడ 4 నుంచి 12కి వచ్చింది, విచ్ మీన్స్ +8. 12 నుంచి 20కి వచ్చింది అంటే +8. సో నీకు 20 + 8 ఎంత, 28. 28 - 26 విచ్ మీన్స్ 2 విచ్ ఈజ్ నథింగ్ బట్ బి. లాస్ట్ లెటర్ బితో స్టార్ట్ అవ్వాలి, అంటే ఇది రైట్, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఓ మై గాడ్, చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇంటూ 3 ఉందా, ఇంటూ 3, ఇది కూడా ఇంటూ 3నే. -5 అంటే ఇంటూ 3 -5, 14 × 42 -5, సాటిస్ఫైడ్. అంతే.
ఇవి కూడా చెక్ చేస్తావా అంటే చెక్ చేయి. నీకు -5 బెస్ట్ కదా, ఇంటూలు అంటే కొంచెం లెంతీ ఉన్నాయి కాబట్టి వీ నీడ్ టు గో ఫర్ -5. సో ఇక్కడ -6 జరిగింది, సో -5 కావాలి. 123 3 -6 రాంగ్. 5 -5 అంటే ఇది కూడా -6, ఇది రాంగ్. ఓన్లీ -5 satisfied. So which means first option is the right answer. And the next question Nanna. So next question చూడు, p minus t అంటే మైనస్ ఎక్కడ ఉంది, ఇక్కడ p ఇక్కడ పెట్టుకో, t ఇక్కడ పెట్టుకో. p అనే వ్యక్తి t కి తండ్రి, ఓకేనా? p అనే వ్యక్తి t కి తండ్రి, నేను ఇందాకనే చెప్పినా, నేను ఇంతకు ముందు వీడియో. ఓకేనండి, మీకు ఒక బ్లడ్ రిలేషను శిలాలేజము బాగా క్లియర్ కట్ వీడియో నేను చేయాలనుకుంటున్నాను. మీరు చెప్పండి, కామెంట్ చేయండి, సో దట్ నేను మళ్ళీ చేస్తాను. ఎప్పుడన్నా మీరు కావాలంటే చేస్తాను, లేదంటే ఇలానే కంటిన్యూ వెళ్ళిపోదాం. నెక్స్ట్ టీ స్టార్ సి. టీ స్టార్ అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. టీ ఇక్కడ పెట్టుకో, సి ఇక్కడ పెట్టుకో. సో టీ అనే వ్యక్తి సికి సోదరుడు. టీ అనే వ్యక్తి సికి సోదరుడు. నెక్స్ట్ సి అండ్ సి ప్లస్ డి అమ్మ. సి ఇక్కడ, డి ఇక్కడ, విచ్ మీన్స్ సి అనే వ్యక్తి డికి సోదరి. సి అనే వ్యక్తి డికి సోదరి అండ్ డి డివైడెడ్ బై ఈ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. డి ఇక్కడ, ఈ ఇక్కడ. డి అనే వ్యక్తి ఈకి తల్లి, డి అనే వ్యక్తి ఈకి తల్లి. అంటే ఇప్పుడు ఏమన్నాడు, పి అనే వ్యక్తి ఈకి ఏమవుతాడు, పి అనే వ్యక్తి ఈకి ఏమవుతాడు, గ్రాండ్ పా అవుతాడు. నేను మా అమ్మ వాళ్ళ నాన్న ఏమవుతాడు, నాకు గ్రాండ్ పా అవుతాడు. గ్రాండ్ పా అంటే తెలుగులో ఏంటి, అమ్మ వాళ్ళ నాన్న అంటే తాత అవుతాడు. ఆప్షన్ చూడు, తాత లేదు కానీ తల్లికి తండ్రి ఇచ్చాడు, అది రైట్. సోదరుడు కాదు, తండ్రికి తండ్రి కాదు, తల్లికి సోదరుడు కాదు, తల్లికి తండ్రి అంటే ఏంటి, తాత ఆర్ తల్లికి తండ్రి డైరెక్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ అన్న చూడండి, హెచ్ అంటే 8 + 4. చూడు హెచ్ఎన్ 9 ఎల్కే -3 అంటే ఇక్కడ ఏమైంది, 9 ఫిల్ అయ్యి మళ్ళా 3 వచ్చింది, విచ్ మీన్స్ -12 జరిగింది. నెంబర్ వచ్చేసి -12 అన్న. నెంబర్ పట్టుకో, అంతేలే, నెంబర్ పట్టుకో, ఈజీ అయిపోద్ది. మళ్ళీ ఇంక ఇవన్నీ ఎందుకు కానీ. చూడండి నెంబర్ బాగా అబ్జర్వ్ చేయండి, 1 2 3 5 ఉంది. సో విచ్ మీన్స్ మనం లాస్ట్ నెంబర్ టార్గెట్ పెడితే ఈజీగా దొరికిద్ది. సో ఇక్కడ చూడండి 4 నుంచి -8కి వచ్చింది, అంటే 4 ఫిల్ అయ్యి మళ్ళీ 8 వచ్చింది, అంటే అగైన్ -12. సో మనకి 13 - 12 ఎంత, 12 నుంచి 12 పోతే ఎంత, 1, 1తో ఎండ్ అవ్వాలి. 5తో ఎండ్ అయింది రాంగ్, 3తో ఎండ్ అయింది రాంగ్, 2తో ఎండ్ అయింది రాంగ్, 1తో ఎండ్ అయింది ఎస్. సో మనము ఫస్ట్ లెటర్ చేయాలి, అలా పట్టుకుంటే తొందరగా దొరుకుద్ది అనమాట. ఏదైతే డిఫరెంట్గా ఉందో దాన్ని టార్గెట్ పెడితే మనకి ఈజీగా టైం మిగులుతుంది, టైం కిల్ చేయొచ్చు, ఈజీగా ఆన్సర్ కూడా దొరుకుతుంది. సరే నాన్న, టైం వేస్ట్ అవుతుంది. యోగేష్ తన తరగతిలో పైనుండి 34వ ర్యాంకు, మళ్ళీ కింద నుండి అదే ప్లేస్ అంట మాట్లాడుతున్నాడు 38. సేమ్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాడు, తరగతిలో ఎంతమంది అని అడుగుతున్నాడు. సేమ్ ప్లేస్ గురించి తరగతిలో ఎంతమంది అని అడిగితే నేను ఇందాకనే చెప్పా, 38 + 34 ఆ రెండు యాడ్ చేసి -1 చెయ్యి అని. సో నేను 38 ఈ 34లో నుంచి 1 పోతే ఎంత, 33. ఈ రెండు యాడ్ చేస్తే 30 38 30 68 1 71 అది రైట్. రెండు యాడ్ చేసినాం అనుకో 72 వస్తుంది. సో అది రాంగ్ అవుద్ది మనకి. అలా రావద్దు అని అంటే మళ్ళీ -1 చేయాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ 36. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 36 41 51. సో ఇక్కడ చూడండి 36 నుంచి 41 వస్తుందంటే +5. నెక్స్ట్ 41 నుంచి 51 +10. 51 నుంచి 15 20, విచ్ మీన్స్ 25 రావాలి. నెక్స్ట్ 25 రావాలంటే 1తో ఎండ్ అవ్వాలి.
86 + 25 ఎంత నాన్న? 80, 20, 100, 106, 58, 111 అనమాట. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, 7 వ్యక్తులు ఒకే వరుసలో ఉత్తరాభిముఖంగా కూర్చున్నారు. 7 వ్యక్తులంట ఒక వరుసలో ఉత్తరాభిముఖంగా, విచ్ మీన్స్ నార్త్ సైడ్ ఫేస్ చేశారు. 7 ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7. 7 వ్యక్తులు. కేకి ఎడం వైపున ఎవరు కూర్చోలేదు. కేకి ఎడం వైపున ఎవరు కూర్చోలేదంటే కేనే కదా ఎక్స్ట్రీమెంట్, అంతే కదా. కేకి ఎడం వైపున ఎవరు కూర్చోలేదంటే ఇంకా వాడే ఎక్స్ట్రీమెంట్. సో కే పక్కన ఇంకెవరు లేరు కాబట్టి కే గాడే లాస్ట్ అని అర్థం. కే మరియు జే మధ్య 4 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఇంక ఇక్కడ కూర్చుండే లేదు కాబట్టి ఇక్కడ 4 గ్యాప్స్ వదిలి ఇక్కడ మనం ఎవరు పెట్టుకోవాలా? జే పెట్టుకోవాలి, అంతే కదా. కే జే మధ్యలో 4 ఉన్నారు. నెక్స్ట్ జేకి ఎడం వైపున 2వ స్థానంలో ఎల్ కూర్చున్నాడు. జేకి ఎల్ కూర్చున్నాడు 2వ స్థానంలో. జేకి ఎడం వైపు నుంచి 2వ స్థానంలో ఎల్ కూర్చున్నాడు. నెక్స్ట్ బికి తక్షణ ఎడమ వైపు డి కూర్చున్నాడు. బి కంట తక్షణ ఎడమ వైపున డి కూర్చున్నాడు. ఇలా నీకు తక్షణంగా రావాల్సిండేది ఇక్కడే కదా. సో డి బి, అంతే కదా. ఇంకేమన్నా ఛాన్స్ ఉందా? లేదు. సో బికి తక్షణ ఎడమ వైపున డి కూర్చున్నాడు, సాటిస్ఫైడ్. ఎల్కి సి తక్షణ పొరుగువాడు కాదు 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 అంటున్నాడు. అంటే సికి తక్షణ పొరుగువాడు ఎల్ రావద్దు, అంటే సి పక్కన ఎల్ రావద్దు. అరే యార్, ఎల్కి సరే ఎల్ పక్కన సి రావద్దు అంటే ఇంక ఎల్ సి ఇక్కడే రావాల్సింది. అందరు ఫిల్ అయిపోయినారు. రిమైనింగ్ ఎవరున్నాడు? బి అయిపోయాడు, సి అయిపోయాడు, డి అయిపోయాడు, ఐ మిగిలాడు. సో ఐ గాడే ఇక్కడ రావాలి. వాడు అడిగింది ఏంటి? ఎంత మంది కూర్చున్నారు. ఏముంది? ఎల్ అండ్ సి మధ్య, ఎల్ మరియు సి మధ్య ఎంతమంది కూర్చున్నారు? ఎల్ ఇక్కడ ఉన్నాడు, సి ఇక్కడ ఉన్నాడు. ఎంతమంది కూర్చున్నారు? ఓన్లీ 2 మాత్రమే కూర్చున్నాడు, అంతే. ఓన్లీ 2 మాత్రమే కూర్చున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, 60 మంది వ్యక్తులు ఉత్తరాభిముఖంగా ఒక వరుసలో నిలబడి ఉన్నారు. శివాని కుడి చివరి నుండి 40వ స్థానంలో ఉంది. చూడండి, శివాని అంట కుడి చివరి నుంచి ఇక్కడ నుంచి 40వ స్థానంలో ఉంది. ఎవరు? శివాని. నెక్స్ట్ స్నేహ అంట, సరే శివాని ఇక్కడ ఉంది. స్నేహ ఎడమ చివరి నుండి 26వ స్థానంలో ఉంది. 26వ స్థానంలో స్నేహ ఉంది. చూడండి, ఒకటి ఇలా అయినా రావాలి, లేదా 40, 26 ఈమెను క్రాస్ చేయనా అని ఉండాలి. ఇలా ఎలా సార్ మనం డిసైడ్ అవుతాం రెండిట్లో అంటే, నీకు టోటల్ ఎంత ఇచ్చాడు? 60 ఇచ్చాడు. ఈ 2 యాడ్ చేస్తే ఎంత ఉంది? 40 + 6 26, అంటే 66 వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా మధ్యలో 1 ఉన్నా 67 అయిపోద్ది, లేదు 0 ఉన్నా కూడా 66 అలానే ఉంటుంది. అంటే నీకు ఓవరాల్గా మించిపోయింది కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ అని అర్థమైపోవాలి. అర్థమైందా? నీకు 40 ఇక్కడ, 26 ఇక్కడ, మధ్యలో ఎవరైనా పెడితే 0 ఒక్కరు కూడా లేరు అనుకుందాం. ఇమ్మీడియట్గా లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నా కూడా 66 అయిపోద్ది. కానీ నీకు ఓవరాల్గా 16గా ఇచ్చింది. ఓవరాల్గా 60 ఇచ్చాడు అని అంటే 60 క్రాస్ అవ్వకూడదు. సో ఇక్కడ చూడండి, 26, 40 ఎంత అయింది? 56 అయింది. అంటే 56 అయినా కూడా మధ్యలో ఎంతోమంది ఉన్నారు అని అర్థం అనమాట. సో ఇప్పుడు చూడు, వాళ్ళు అడిగింది కూడా శివాని మరియు స్నేహాల మధ్యలో ఎంతమంది కూర్చున్నారు అని. సో ఇక్కడ నుంచి 40 అయిపోయా, ఇక్కడ నుంచి 26 అయిపోయా, టోటల్ ఎంత? 66. 66 ఓకే, కానీ వాళ్ళు మధ్యలో అడిగాడు కదా. మధ్య స్నేహాల మధ్య ఎంతమంది కూర్చున్నారు? శివాని మరియు స్నేహాల మధ్య ఎంతమంది కూర్చున్నారు? ఈ మధ్య ఎంతమంది కూర్చున్నారు అని అడిగాడు. మనకి తెలియదు కాబట్టి ఈ 60లో నుంచి 60 తీసేస్తే 6 వస్తుంది. ఆ 6 ఎవరు? ఇంక్లూడింగ్ వాళ్ళతో, అంతేనా? ఇప్పుడు ఈ ప్లేస్ని తీసాము, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూడు, కలర్ మారుస్తా. ఇప్పుడు ఇక్కడ శివాని ప్లేస్ మార్చాము, ఇక్కడ స్నేహ ప్లేస్ కూడా మార్చాము. వీళ్ళతో కలిపి 6 మంది అంటున్నాం. కానీ వాడు అడిగింది ఎవరు? మధ్యలో అడుగుతున్నాడు అంటే వాళ్ళిద్దరిని తీసేయాలి కదా. సో దట్ మనం 6 - 2 చేస్తే 4 అనే వాళ్ళు మధ్యలో ఉన్నారు, ఇంక్లూడింగ్ వాళ్ళతో అయితే 6 అనమాట. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడు, స్టీక్ ఈక్వల్ థింగ్ యాడ్ హౌస్ అడిగింది కూడా ఇచ్చిన భాషలో కోడ్ని థింగ్ని ఎలా కోడ్ చేస్తారు అని. సో థింగ్ కామన్ ఉంది. ఈ కోడ్లో కూడా ఏదో ఒకటి కామన్ ఉండాలి. WB కామన్ ఉందా? VL ZH HA నో, WB కాదు.
నెక్స్ట్ విఎల్. విఎల్ ఎస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. విఎల్ అనేది ఇక్కడ విఎల్ ఉంది, ఇక్కడ విఎల్ ఉంది, విచ్ మీన్స్ థింగ్ కూడా ఏంటి విఎల్. ఆప్షన్స్ చూద్దామమ్మా. చూడండి, విఎల్ ఇస్ ద రైట్ ఆన్సర్. విఎల్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కలర్ మారుద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, సంఖ్యలోని ప్రతి అంకెను ఎడమ నుండి కుడికి ఆరోహణ క్రమంలో మార్చాలి అన్నాడు. ఆరోహణ క్రమం అంటే ఏంటి? ఆరోహణ అని అంటే చిన్న నుంచి పెద్ద, చిన్న నుంచి పెద్ద అంటే అసెండింగ్. ఆరోహణ ఈజ్ నథింగ్ బట్ అసెండింగ్ ఆర్డర్. సో మనకి చిన్న నుంచి పెద్దగా మార్చాలి. ఇప్పుడు ఇచ్చింది ఏంటి? 1, 7, 3, 2, 5, 9, 6. దీన్ని మనం ఫస్ట్ చిన్నతో స్టార్ట్ చేయాలి. చిన్నతో స్టార్ట్ చేయాలంటే ఇచ్చిన నెంబర్లో 1గా చిన్నది, ఇచ్చిన దాంట్లో 1గా స్టార్ట్. నెక్స్ట్ దానికంటే కొంచెం చిన్నది ఏముంది? 2 ఉంది. దానికంటే కొంచెం చిన్నది ఏముంది? 3 ఉంది. దానికంటే కొంచెం చిన్నది ఏముంది? 3 అయిపోయిన తర్వాత 4 ఉందా? లేదు. తర్వాత 5, ఎస్ 5. నెక్స్ట్ దానికంటే కొంచెం చిన్నది 6, దానికంటే 7, దాని తర్వాత 9. ఇది. సో ఓకే, ఆరోహణ క్రమంలో మార్చాము. అసలు అంకెలతో పోలిస్తే ఎన్ని అంకెల స్థానాలు మారకుండా అలాగే ఉన్నాయి అన్నాడు. 1 మారిందా? మారలేదు. మరి ఇది మారింది, 3 మారలేదు, 2 మారింది, 5 మారింది, 9 మారింది, 6 మారింది. అంటే ఓన్లీ 2 ప్లేసెస్ మాత్రమే మారలేదు. దట్స్ ఇట్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న 68th క్వశ్చన్. టైం ఎక్కువ అయిపోయా. 850 ప్లస్ మరియు డివైడెడ్ బై పరస్పరం మార్చుకోవాలి అని అంటే డివైడెడ్ బై స్థానంలో ప్లస్ స్థానంలో ఏం రావాలి? డివైడెడ్ బై రావాలి. 34. నెక్స్ట్ మైనస్ మరియు ఇంటూలను పరస్పరం మార్చుకోవాలి. ఇంటూ మైనస్ అంటే ఇంటూ ప్లేస్లో మనకి ఏం రావాలి? మైనస్ రావాలి. ఎంత? 15. మైనస్ ప్లేస్లో ఏం రావాలి? ఇంటూ రావాలి. 12. డివైడెడ్ బై స్థానంలో ఏం రావాలి? ప్లస్ రావాలి. ప్లస్ 400. ఇది చూడు, 17 2 34, 17 5 50, 2 1 2 25, విచ్ మీన్స్ 25 మైనస్ 15 ఇంటూ 12. ఓకే, 12 5 60. సరే ఇది చూద్దాం ఒకటే పరే. 12 5 60, 12 1 12, ఇది ఒక 6 అంటే 18, 180. సో 25 మైనస్ 180 ప్లస్ 400. ఈ 400లో నుంచి 180 పోతే ఎంత అవుతుంది? 220 అవుతుంది. సో 25 plus 220, that is equal to 245 is the final our answer. 245. ఎస్. క్యాలిక్యులేషన్స్ మీరు ఎలాగన్నా చేసుకోండి. క్యాలిక్యులేషన్స్ నేను చేసినట్లు ఎవరు చేయొద్దండి. మీ ఓన్ వేలోనే క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు ప్రిఫర్ చేయండి. ఓన్ వేలో ప్రిఫర్ చేస్తే మీకు ప్రాక్టీస్ అనేది అవుద్ది, డిఫరెంట్ థాట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇది మూడిట్లో ఒకటి ఆడ్ అండ్ అవుట్ అంట, కనుక్కుందాం. ఎస్ అంటే 19, కే అంటే 11, విచ్ మీన్స్ -8 జరిగింది. సో ఫస్ట్ది -8 జరిగింది. నెక్స్ట్ సెకండ్ది 25, ఇక్కడేమో 8. 25 8 ఒకవేళ ప్లస్ చేద్దామా? 25 8 అంటే ప్లస్ చేద్దాం. ఇది ప్లస్ చేసి చూద్దాం. ఒకటి ఫిల్ చేస్తే 26 ఫిల్ అయిపోతాయి. ఒకటి ఇక్కడ 8 అంటే +9. చూద్దాం ఇది ఏమన్నా అవుద్దేమో వర్కౌట్. 23 15 అని అంటే కంపల్సరీ -8. నెక్స్ట్ చూద్దాం ప్లస్ ఏమన్నా ఛాన్స్ ఉందా? సి +9 అంట, అంటే 3 + 9, 3 + 9 12. ఎస్, సాటిస్ఫైడ్. సో -8 + 9 రావాలి. హెచ్ అంటే 8, -8 అంటే నీకు 0. ఎస్, సాటిస్ఫైడ్. -8 సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 13 23 అంటే +10 జరిగింది, విచ్ మీన్స్ ఇదే ఆడ్ అండ్ అవుట్. ఇదే రైట్ ఆన్సర్ మనకి. దట్స్ ఇట్. +9 కదా మనకి కావాల్సింది, ఆడ +10 వచ్చింది. సో అదే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడు, నెక్స్ట్ క్వశ్చన్ 25. సి అంటే ఎంతనన్నా ప్లస్, సి అంటే ప్లస్ 15. ఏ అంటే డివైడెడ్ బై 3.
డి డి అంటే -9, బి బి అంటే ఇంటూ 3. సో దట్ 3 ఒకట్ల 3 ఐదుల డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి? మల్టిప్లికేషన్ కావాలి. సో 25 + 5 - 9 ముళ్ళ 27. సో 25 + 5 ఎంత? 30. 30 - 27, that is equal to 3 only. 3 is our answer. That's it. So next question Nana. Next question. స్పీడ్ అప్ చేయాలి, లెంతీ క్వశ్చన్లు వచ్చాయి. జి ఒక వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రాభిముఖంగా కూర్చున్నారు, విచ్ మీన్స్ సర్కిల్ లాన 7 మెంబర్స్ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. కలర్ చేంజ్ చేయి, ప్లేస్లు ఇద్దాము. సో ఇప్పుడు చూడు, ఎఫ్ అనే వ్యక్తి బికి కుడివైపున రెండవ స్థానంలో కూర్చున్నాడు. బికి కుడివైపున రెండవ స్థానంలో ఎఫ్ కూర్చున్నాడు. బికి కుడివైపున రెండవ స్థానంలో ఎఫ్ అనే వ్యక్తి బికి కుడివైపున రెండవ స్థానంలో కూర్చున్నాడు. నెక్స్ట్ ఏ అనే వ్యక్తి ఎఫ్కి ఎడమ వైపున మూడో స్థానంలో కూర్చున్నాడు. ఎఫ్కి ఎడమ వైపున 1 2 3 ఏ ఇక్కడ కూర్చున్నాడు. ఏ ఇక్కడ కూర్చున్నాడు అంతేనా? ఏ అనే వ్యక్తి ఎఫ్కి ఎడమ వైపున మూడో స్థానంలో కూర్చున్నాడు. వీడి వరకు అయిపోయా. నెక్స్ట్ సి అనే వ్యక్తి ఈ మరియు ఏకి తక్షణ పొరుగువాడు. సి అనే వ్యక్తి ఈ మరియు ఏకి, ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒకవేళ ఎవరిని పెట్టాలి? ఇప్పుడు ఈ మరియు ఏలకి సి తక్షణ పొరుగువాడు అంటే ఈ సిఏలకు మధ్యలో రావాలి. సో మధ్యలో ఇక్కడ పెట్టి ఇక్కడ ఈ పెడదాము అని అంటే ఈడ మనకి సి వచ్చే ఛాన్స్ లేదు, కాబట్టి సి కంపల్సరీ ఇక్కడే రావాలి, ఇక్కడ కంపల్సరీ ఈనే రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాడు జి అనే వ్యక్తి బికి తక్షణ పొరుగువాడు కాదు అన్నాడు. ఎవరికి? జి అనే వ్యక్తి బికి జి ఇక్కడ రావద్దు అంటే కంపల్సరీ జి ఇక్కడే రావాలి. అని అంటే ఈ ప్లేస్ ఎవరికి ఇంకా మిగిలింది? ఈ ప్లేస్ ఎవరిది అని అంటే మిగిలిండే ఉంది. ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి అయిపోయింది, డి. ఎస్, డి గాడే వేడు. ఇప్పుడు ఏమన్నాడు వాడు? డికి ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు, డికి ఎడమ వైపు అంటే ఇదేగా, ఇక్కడి నుంచి లెక్కించినప్పుడు డి మరియు ఈ మధ్య ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 3 మాత్రమే ఉన్నారు. ఏబిసి వాళ్ళే ఉన్నారు, 3. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, సింపుల్. ఇక్కడ కొంచెం రిమూవ్ చేద్దాం. ఆ క్వశ్చన్ బాగా అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి, ఓవలు లేవో బాగా అబ్జర్వ్ చేస్తే నీకు 3 లెటర్స్ కామన్ ఉన్నాయి. ఏమున్నాయి? ఎల్ కామన్ ఉంది, ఒక లెటర్ కామన్ తీసేసాం కాబట్టి ఈ కోడ్లో కూడా ఒక లెటర్ ఏదైనా కామన్ తీసేయి. 7 కామన్ తీసేయి, ఓకేనా? నెక్స్ట్ చూడు, ఇక్కడ ఓ కామన్ ఉంది, ఇక్కడ కూడా ఓనే కామన్ ఉంది. సో ఏదో ఒకటి, ఏదైనా పర్లేదు, కోడ్లో కూడా ఒకటి 6. అండ్ నెక్స్ట్ చూడు, వి కామన్ ఉంది. సో మనం కోడ్లో కూడా ఏదో ఒకటి కామన్ తీసేద్దాం. 9 తీసేద్దాం. ఇంకేమన్నా కామన్ ఉన్నాయా? ఏముంది మిగిలింది? ఏ. ఇక్కడ ఏ ఉందా? లేదు. సో ఏ అనేది 2 అన్నమాట. ఇక్కడ ఈ అనేది 4 అన్నమాట. వాడు అడిగింది ఏంది? కోడ్ భాషలో ఈకి కోడ్ ఏంటి అన్నాడు. అంటే 4 ఆన్సర్. 4. ఒకవేళ ఏ అడిగింటే 2 ఆన్సరు. అదే అర్థం అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఈజీనే, జస్ట్ చూడడమా, ఏ కామన్ ఉంటే కొట్టేయడం అంతే. ప్రతిదానికి తక్షణమే ముందు మరొక సంఖ్య మరియు తక్షణమే తర్వాత ఒక సంకేతం, తక్షణమే ముందు మరొక సంఖ్య అంటే నంబరు, తక్షణమే తరువాత ఒక సంకేతం అంటే సింబల్ ఉండేటువంటి సంఖ్యలన్నీ నంబర్స్. అంటే నంబర్ డాలర్ రావాలి, బ్యాక్ టు బ్యాక్ నంబర్స్ రావాలి. ఇక్కడ దాకా నెంబర్ ఉంది కానీ బ్యాక్ టు బ్యాక్ నెంబర్ లేదు. నంబర్ ఉంది, బ్యాక్ టు బ్యాక్ నెంబర్ లేదు. ఎస్, నంబర్ ఉంది కానీ సింబల్ లేదు. సో ఇది కాదు. నంబర్ సింబల్. ఎస్, 1 6 స్టార్. నెక్స్ట్ నంబర్ కంజుగేటివ్ రావాలి. నంబర్
నంబర్ కంజుగేటివ్ రావాలి, కానీ డాలర్ లేదు. నంబర్ ఎస్ చూడండి, $88, $88 అంతే. ఓన్లీ 2 ఉన్నాయి అంతే, రైటే. ఓన్లీ 2నే ఉండేది, ఇంక వేరే ఏం లేవు. ఆప్షన్ కూడా 2 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇక్కడ చూడండి ప్రకటనలు, శిలాలిజం క్వశ్చన్ మళ్ళీ. ట్రాక్టర్లన్నీ మోటార్ సైకిళ్ళు. నెక్స్ట్ కొన్ని మోటార్ సైకిళ్ళు మినీ వ్యాన్లు. కొన్ని మోటార్ సైకిల్ అంట మినీ వ్యాన్లు అంట. నెక్స్ట్ ఏ మినీ వ్యాన్ కూడా హోవర్ క్రాఫ్ట్ కాదు. ఇప్పుడు చూడు, కొన్ని హోవర్ క్రాఫ్ట్లు మోటార్ సైకిళ్ళు అన్నాడు. అసలు కొన్ని చూద్దాం, బాగా రాద్దాం. మోటార్ కదా, ట్రాక్టర్లన్నీ మోటార్ సైకిళ్ళు. చూడు ఇక్కడ ఏమన్నాడు వాడు, కొన్ని హోవర్ క్రాఫ్ట్లు మోటార్ సైకిళ్ళు అన్నాడు. కొన్ని, అసలు దీనికి సంబంధం ఉందా? లేదు. కానీ సంబంధం లేదు, కరెక్టే. కానీ వాడికి వీనికి మీడియేటర్ ఎవరున్నారు? మినీ వ్యాన్లు ఉన్నాడు. సో ఈ మినీ వ్యాన్లని ఇప్పుడు హోవర్ క్రాఫ్ట్ ఉన్నాడు, డైరెక్ట్ మోటార్ సైకిల్ని కలుసుకుంటానంటే మోటార్ సైకిల్ ఒప్పుకుంటాడా? లేదు, నాకు వీడితో సంబంధం ఉంది, వాడిని అడుగు, తర్వాత వస్తాను, తర్వాత నా దగ్గరికి రా అంటాడు. అప్పుడు ఈ వీడేమంటాడు, మినీ వ్యాన్ నీకు నాకు కొట్లాట అయింది కాబట్టి అసలు వాడిని అడగడు అని అంటే వాడి దగ్గరకు పోయే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకనంటే వీని దగ్గరికి పోవాలంటే ఫస్ట్ వీడిని దాటుకొని వాని దగ్గరికి పోవాలి. సో ఇప్పుడు చూడు ఏమన్నాడు వాడు, హోవర్ క్రాఫ్ట్ మోటార్ సైకిల్ దగ్గరికి పోవాలి అని అంటే ఖచ్చితంగా మినీ వ్యాన్లను దాటుకోవాలి అని అంటే వాడు పర్మిషన్ తీసుకోవాలి. వాడు పర్మిషన్ తీసుకోవాలంటే వాడితో కొట్లాడినాడు, వాడు ఎట్లా పర్మిషన్ ఇస్తాడు? ఇవ్వడు కదా. సో దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని మినీ వ్యాన్లు ట్రాక్టర్లు. అసలు సంబంధమే లేదు, కాన్సే. 2 కాన్సే వస్తేనే వీ నీడ్ టు చెక్. ఒకటి రాంగ్ వచ్చింది, ఇంకోటి కాన్సే వచ్చింది, విచ్ మీన్స్ నైదర్, అంటే ఏది కూడా అనుసరించదు. చూడు, ఏది కూడా అనుసరించదు, దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ 2 కాన్సెలు వచ్చింటే వీ నీడ్ టు చెక్ అనమాట. ఏది కాంప్లిమెంటరీ పేరు. ఒకవేళ కాంప్లిమెంటరీ పేరు కనుక మనకు సక్సెస్ అయితే ఎయిదర్ 1 ఆర్, అంటే ఏదో ఒకటి రైట్ అవుతుంది. ఇప్పుడు చూడు, హెచ్ లాస్ట్లో ఉంది ఫస్ట్కి వచ్చింది, ఈ లాస్ట్లో ఉంది ఫస్ట్కి వచ్చింది, ఏ లాస్ట్ ఉంది థర్డ్కి వెళ్ళిపోయింది, ఓ లాస్ట్ ఉంది థర్డ్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూడు, ఈ లాస్ట్ ఉంది థర్డ్కి వెళ్ళిపోయింది, కరెక్టే. కానీ ఇక్కడ చూడు, ఈ అనేది స్టార్టింగ్ నుంచి ఫస్ట్కి రావాలి, ఏ వచ్చింది, ఇది రాంగు. నెక్స్ట్ ఎస్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్కి రావాలి, ఎన్ అనేది లాస్ట్ నుంచి థర్డ్కి వెళ్ళాలి, ఓకే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ లాస్ట్ నుంచి ఫస్ట్కి రావాలి, ఐ లాస్ట్ నుంచి థర్డ్కి వెళ్ళిపోవాలి, ఇది రాంగ్. పి లాస్ట్ నుంచి ఫస్ట్కి రావాలి, ఇది రాంగే. సో విచ్ మీన్స్ ఇదే రైట్ ఆన్సర్. ఒకవేళ 2 వచ్చింటే ఇంకోటి వెళ్ళిపోతా అంటే. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, 76th క్వశ్చన్. 7 ఒక వరుసలో ఉత్తరాభిముఖంగా కూర్చున్నారు. సేమ్ నార్త్ ఫేస్ చేసి 7 మంది కూర్చున్నారంట. 1 2 3 4 5 6 7 కూర్చున్నారు. సికి కుడివైపున 6 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారంట. ఉండేదే 7 మంది, మళ్ళీ అయిపోయి 6 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు అని అంటే సి ఇక్కడే రావాలి. కుడివైపున 6 మంది, 1 2 3 4 5 6 అంటే. బికి ఎడమ వైపున 4 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారంట. బికి ఎడమ వైపున అంటే 4 ప్లేసులు వదిలేసి బి గాను కూర్చోబెట్టు. 1 2 3 4 అంటే ఇక్కడ బి రావాల్సిందే, అంతేనా? 1 2 3 4 కూర్చున్నారు. నెక్స్ట్ ఏకి ఎడమ వైపున కానీ బికి కుడివైపున కానీ డి కూర్చున్నాడు అని అంటే ఏకి ఎడమ వైపున డి ఉండాలి, ఏకి ఎడమ వైపున కానీ డి ఉండాలి, బికి కుడివైపున డి ఉండాలి, అంటే బిడిఏ రావాలి. 3 ప్లేసులు ఏడున్నాయి, ఈడే చూడు, బిడిఏ. నెక్స్ట్ జీకి కుడివైపున 2వ స్థానంలో ఎఫ్ కూర్చున్నాడు. ఎవరికి? జీకి కుడివైపున 2వ స్థానంలో ఎఫ్ కూర్చున్నాడు. అరే ఏందిరా, బి ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, సారీ ఇది రాంగ్ అనమాట. ఎందుకనంటే ఆల్రెడీ బి ఇక్కడ ఉంది, సో దట్ మనకి అక్కడి నుంచి రాసుకోవాలి కదా. 3 ప్లేసెస్ ఇచ్చాను, అది రాంగ్. చూడండి ఒకసారి, నేను ఈడ తప్పు రాశాను, సారీ. ఎలా తెలిసింది సార్ నేను తప్పు రాశాను అని అంటే సింపుల్, ఆల్రెడీ నాకు ఇక్కడ బీడిఏ ఉంది, ఇంకా జీ ప్లేస్ రావాలి, మళ్ళీ 2 ప్లేస్ అంటున్నాడు కాబట్టి నీట్ టు చెక్ అనమాట, బీడిఏ. సో ఇక్కడ డి రావాలి, ఇక్కడ ఏ రావాలి, అంతే. బాగా అబ్జర్వ్ చేయండి, ఏకి ఎడమ వైపున కానీ బికి కుడివైపున కానీ డి కూర్చున్నాడు, బికి కుడివైపున కూర్చున్నాడు, ఏకి ఎడమ వైపున కూర్చున్నాడు, బీడిఏ సాటిస్ఫైడ్. నెక్స్ట్ జీకి కుడివైపున 2వ స్థానంలో ఎఫ్ కూర్చున్నాడు అని అంట.
జీకి కుడివైపు నుంచి రెండవ స్థానంలో ఎఫ్ కూర్చున్నాడు. ఇలా వచ్చేది ఎక్కడుంది? ఇక్కడ జీ పెట్టావా, ఇక్కడ రాదు. ఇక్కడ జీ పెట్టావా, ఇక్కడ రాదు. జీ పెట్టావా, రెండవ స్థానమా, సారీ ఇది ఎఫ్, ఇక్కడ రావాలి. రెండవ స్థానంలో చూడు, ఇక్కడ జీ పెట్టావనుకో ఇక్కడ ఫిల్ అవ్వదు, ఇక్కడ జీ పెట్టావనుకో ఇక్కడ ఫిల్ అవ్వదు. కంపల్సరీ జీ ఇక్కడే రావాలి, ఎఫ్ ఇక్కడే రావాలి. ఇంకా మిగిలింది ఎవడు? ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి అయిపోయింది, సి అయిపోయింది, డి అయిపోయింది, ఈ గాడే మిగిలింది. సో ఇక్కడ ఈ రావాలి. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈకి కుడివైపున ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు? ఈ ఇక్కడ ఉన్నాడు, కుడివైపున ఎంతమంది కూర్చున్నారు? 1 2 3 4 మంది కూర్చున్నారు. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్డర్ నోట్ నాన్న, ఆర్డర్ నోట్ చూడండి. 23 24 కంజుగేటివ్ వచ్చింది, ఎస్టీ కంజుగేటివ్, క్యూఆర్ కంజుగేటివ్, యువి రావాలి. సో ఇదే రాంగ్. అర్థమైంది? ఇప్పుడు కంజుగేటివ్ చూడు, డబ్ల్యూఎక్స్ కంజుగేటివ్, ఎస్టీ కంజుగేటివ్, క్యూఆర్ కంజుగేటివ్, యువి కంజుగేటివ్ కానీ వాడిచ్చింది డబ్ల్యూ. యువి కంజుగేటివ్ కానీ వాడిచ్చింది యుడబ్ల్యూ ఇచ్చాడు. సో ఇదే ఆడుంది. సో ఇది రైట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, 78th క్వశ్చన్. సేమ్ ఇందాక మాదిరే, లెటర్స్ మార్చలేదా? ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. నీకు ఆప్షన్స్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, సో వీ నీడ్ టు గో ఫర్. ఓకే, ఫస్ట్ చూద్దామండి. p ప్లస్ 3 సారీ p మైనస్ 3. ఫస్ట్ ఇది మైనస్ వచ్చింది. అండ్ నెక్స్ట్ కేకి 13 మైనస్ 2, ఎస్, -3 -2 చూద్దాం ఫస్ట్. v మైనస్ 3 అంటే 22 మైనస్ 3, ఎస్ రైట్, సాటిస్ఫైడ్, ఇది సాటిస్ఫైడ్. 23 మైనస్ 3 అంటే 20, ఎస్ వచ్చింది, ఇది రాంగ్, టీ రావాలి ఇక్కడ. 23 మైనస్ 3, 23 మైనస్ టీ రావాలి, ఇది కూడా రాంగే. సో ఈ రెండు అబ్జర్వ్ చేసినట్లయితే నీకు బాగా ఆల్మోస్ట్ వివో, ఎస్ఎల్, క్యూయు అంటే లాస్ట్ లెటర్ మాత్రమే మారింది. అంటే ఎఫ్ నుంచి కేకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడు, ఎఫ్ నుంచి ఎన్కి. ఓకేనా, ఎఫ్ నుంచి ఎన్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడు, అప్పుడు ఆన్సర్ ఈజీగా దొరుకుద్ది. ఎఫ్ నుంచి ఎన్కి +6, సారీ +6 కాదు, ఆల్రెడీ 6, 14లో 6 పోతే 8 అంటే +8 వచ్చింది. ఇక్కడ చూడు, ఐ అంటే 9 +8 అంటే 17, ఎస్ అంటే నీకు ఈడేం రావాలి, ఎల్. ఆ రెండిట్లో ఎల్లేగా, ఎల్ అంటే ఎంత 12, 12 + 8 ఎంత 20 అంటే ఎవరు? టీ రావాలి, లాస్ట్ లెటర్ టీ ఉండాలి. ఈడ యు ఉంది, ఇది రాంగ్, ఇది రైట్. అర్థమైందా? ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి కాబట్టి వీ నీడ్ టు గో ఫర్ ఓన్లీ ఏదైతే రాంగ్ ఉందో, ఏదైతే లాస్ట్ లెటర్ చేంజ్ ఉందో దానికి వెళ్తామంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడు, 510 నుంచి 511 అంటే +1. నెక్స్ట్ 11 నుంచి 500 అంటే -11. 500 నుంచి 501 అంటే +1. మళ్ళీ -11 వచ్చిందా? నో, -10 వచ్చింది. సో 501 నుంచి 591 అంటే -10. నెక్స్ట్ మళ్ళా +1. సో విచ్ మీన్స్ చూడు బాగా, +1 -11. +1 అనేది ఆల్టర్నేటివ్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఆల్టర్నేటివ్లో -1 అనేది ఇక్కడ ఏం రావాలి? ఇప్పుడు -1 నుంచి -10 వచ్చింది, -10 నుంచి -9 రావాలి, ఎక్కడి నుంచి? -492లో నుంచి -9 రావాలి. ఆల్రెడీ 2 ఉంది, ఇంకో 7 తీసేస్తే ఏమవుద్ది? 490లో నుంచి 7 పోతే 483నేగా. క్యాలిక్యులేషన్స్ ఎలాగైనా చేసుకోమ్మా, లేదు నేను 12లో నుంచి 9 తీసేస్తాన్నా కూడా నీకు 3 వస్తుంది యూనిట్ ప్లేస్. దట్స్ ఇట్ నా. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈరోజు స్లిప్లో లాస్ట్ క్వశ్చన్. వీటిలో దాని తక్షణ తర్వాత మరొక సరి సంఖ్యను కలిగి ఉన్న సరి సంఖ్యలు ఎన్ని? సో ఈవెన్ సంఖ్యలు ఎన్ని, దాని తక్షణ తరువాత సరి సంఖ్య. రెండు ఈవెనే ఉండాలబ్బా, అంతే, రెండు ఈవెన్ ఉండాలి. ఆడుతో స్టార్ట్ అవుద్దు, ఈవెన్ ఓకే, ఇంకో ఈవెన్ ఉండాలిగా, సంబంధమే లే. ఆడు కాదు, ఈవెన్ నెక్స్ట్ ఈవెన్ కూడా ఉండాలిగా, ఆడు కాదు ఈవెన్ నెక్స్ట్ ఈవెన్ ఉండాలిగా, లేదు
ఈవెన్ ఆర్తో స్టార్ట్ అవుద్ది ఈవెనే ఉంది, నెక్స్ట్ లేదు కాబట్టి ఓన్లీ ఒకటి, అసలు నన్ను అనమాట, ఒక్కటి కూడా లేదు. అంటే జీరో అన్న ఉండాలి ఆప్షన్లలో, నన్ను, జీరో, నో వన్ ఇలా ఉండాలి. చూడు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏది లేదు. ఎస్, ఏది లేదంటే నో వన్ ఆర్ నన్, ఈడే ఆర్ జీరో, ఏది ఇచ్చినా రైటే. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకా అయిపోయినాయమ్మా. ఇక్కడ చూడండి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అన్నాడు. సో విచ్ మీన్స్ మనం ఆల్రెడీ 30 క్వశ్చన్స్కి గాను 30 క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం. ఎంత? వితిన్ 45 minutesలో చేసాం. లెంతీ క్వశ్చన్లు కూడా ఉన్నాయి దీంట్లో, బాగా అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. అయిపోయిందమ్మా. 30 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 30 మనం రీచ్ అయ్యాం. టార్గెట్ వచ్చేసి 30/30. అవర్ టార్గెట్ వచ్చేసి 30. సో మనము రీచ్ అయిపోయినాము. థర్టీ అవుట్ ఆఫ్ 30 అవర్ టార్గెట్. సో మనం ఈజీగా రీచ్ అయిపోయాం. సో మీకు ఈ వీడియో అయిపోయిందమ్మా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను యాక్చువల్లీ అడగలేదు 3 వీడియోస్కి కూడా. ఈ వీడియోకి ఎందుకు అడగాల్సి వస్తుందంటే రీచ్ లేదమ్మా. సో వీ నీడ్ టు షేర్ అనమాట. మీకు నచ్చితేనే షేర్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి. అంతేగాని మీకు నచ్చకుండా ఏదో నేను చెప్పాను బలవంతంగా మాత్రం చేయకండి. దట్స్ ఇట్. ఎందుకంటే మీకు నచ్చితేనే కదా వీడియో కంటెంట్ చేసుకోవాల్సిందే. అదర్వైజ్ మీరు నచ్చితేనే చేసుకోండి. ఎందుకంటే మీరు నచ్చుకున్నారు, యూట్యూబ్ అల్గారిథం వచ్చేసి మీకు సజెస్ట్ చేస్తుంది. సజెస్ట్ చేయడం వల్ల మీకు నచ్చకున్నా కూడా చేసుకున్నట్లయితే మీకు ఇరిటేషన్ అనేది కంపల్సరీ వస్తుంది. సో నచ్చకున్నా చేసుకోవద్దండి, నచ్చితేనే చేసుకోండి. దట్స్ ఇట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బాయ్.